రండి మామగారు, ఇదే మా ఇల్లు. ఏంట్రా గుడి దగ్గర నుండి ఎక్కడికి వెళ్ళిపోయావు? ఈ దెబ్బలేంటి? అది మమ్మల్ని కాపాడబోతుంటే ఈ దెబ్బలు తగిలే. మీరు ఈవిడ రాజలక్ష్మి గారని. నమస్కారం అండి. నమస్కారం. మాది హైదరాబాద్ అమ్మా. నరసింహస్వామి దర్శనం చేసుకుని వెళ్తుంటే అనుకోని విధంగా బాంబ్ బ్లాస్టింగ్ లో ఇరుక్కుపోయా. ఈ అమ్మాయి బాను. నమస్తే ఆంటీ. వీళ్ళ మనవరాలు నీకెలా తెలుసు? గుళ్ళో మాట్లాడేగా. ఇది మా చెల్లెలు శైలు. నమస్తే అండి. దీనికి మహా స్టైలు. ఏయ్, రండి. అరిటాకులో అన్నం తిని చాలా రోజులైంది ఆంటీ. అరిటాకులో అన్నం తింటే ఆకలి తీరడమే కాదు, అలసట కూడా తీరిపోతుంది. అంతేకాదు అరిటాకులో తింటే ఆక్సిజన్ ప్రొడ్యూస్ అయ్యి హెల్త్ కి హెల్ప్ అవుతుందంట. మా సైన్స్ మేడం చెప్పారు. అరిటాకు విషయం ఏమో గానీ మీ అబ్బాయి మాత్రం నాకు బాగా నచ్చాడు. ఏంటో నేను అందరికి ఇలాగే నచ్చేస్తాను. నీ గురించి కాదోయ్, మీ అన్నయ్య గురించి నేను చెప్పేది. బ్యాక్ టైం. నచ్చాల్సింది మీకు కాదు మా అమ్మగారు, మీ మనవరాలికి. ఆ వినయం, విధేయత, పెద్దలంటే గౌరవం. ఆహా, అంత చదువుకున్నా ఏ భేషజం లేకుండా పోర్టర్ పని చేస్తున్నాడంటే. పోర్టరా? పోర్టర్ ఏంట్రా? అమ్మా పోతురా. అన్నే మనకి తెలియకుండా పార్ట్ టైం జాబ్ చేస్తున్నాడేమో. పోటర్ అదే లేదమ్మా, స్పోర్టీగా ఉంటారని చెప్పడానికి అలా అంటున్నారు. అమ్మా పొద్దునుంచి తిరిగి అలసిపోయి ఉంటారు, వాళ్ళని శుభ్రంగా భోంచేని ఏంటి పప్పుచారు వేసుకోండి, మా అమ్మ చాలా బాగా చేస్తుంది, వేసుకోండి. ఆంటీ రాజు మా కోసం ఎంతో రిస్క్ తీసుకుని మెళ్ళో ఉన్న చైన్ కూడా పోగొట్టుకున్నాడు. ఎక్కువైపోయాం బాబు. అవును, నీ చైన్ ఏది? ఏం చెప్పమంటావు అమ్మా, కూతురికి కనీసం పెళ్లి చేయలేక కొడుకును కలెక్టర్ కాకపోయినా అట్లీస్ట్ బిల్ కలెక్టర్ అయినా చెయ్యాలని నా వంక దీనంగా చూశాడు ఎవరు? ఒక నిరుపేద తండ్రి. అంతే, నా హృదయం కదిలిపోయింది, నా మనసు వెనిలా ఐస్ క్రీమ్ లా కరిగిపోయింది. వెంటనే నా చైన్ తీసి ఆయనకి దానం చేశాను. ఆహా, ఆ దృశ్యం, ఆ చైను నా కళ్ళ ముందు ఇంకా కదలాడుతూనే ఉన్నాయి. నాన్నా నాన్నగారు, మీరు ఎంతసేపు అయిందండి వచ్చి? ఏంటండి ఇదంతా? చైన్ వాడిది, వాడు చెప్పే కథ నాది. వీళ్ళు మీరు భోంచేయండి, తర్వాత మాట్లాడుకోవచ్చు. అసలు ఆ అమ్మాయి నేనంటే ఇష్టం లేదో తెలియట్లేదురా. ఇష్టం లేకపోతే ఇంటి దాకా ఎందుకు వస్తుందిరా? రే ఆపదలు ఆదుకుంటే ఎవరైనా వస్తారా? అయినా పాపం మన వాడు ఆ అమ్మాయి కోసం మూటలు కూడా మూసాడు కదరా. మనవాడిని కాకపోతే ఇంకో ఇష్టపడుతుంది. రే ఆపనరా, ప్రేమ కోసం మూటలే కాదు, అవసరమైతే కోటలు కూడా దాటాలి. ముందు ఆ అమ్మాయి క్లోజ్ అయ్యే మార్గం చెప్పండి. మంచి టైం చూసి నీ మనసులో ఉన్నమాట చెప్పే. నా మనసులో మాట చెప్పడం కాదురా, ముందు ఆ అమ్మాయి మనసు ఏముందో తెలుసుకోవాలి. ఐడియారా, అసలు నీ పుట్టినరోజు నాడే నీలో ప్రేమ మొదలైందంటే నీ ప్రేమకే నీ పుట్టినరోజుకి ఏదో సంబంధం ఉందనిపిస్తుందిరా. ఎలారా? నువ్వు బర్త్డే చేసుకోరా. ఏంటి నేనా? గుండు గీయించుకోమన్నట్టు అంత ఎక్స్ప్రెషన్ ఇచ్చావంటే నువ్వు బర్త్డే చేసుకున్నావు అనుకో, ఆ. ఆ అమ్మాయి ఇచ్చి నీ చేతిలో చెయ్యేసి షేక్ హ్యాండ్ ఇచ్చి నేను విష్ చేసింది అనుకో, నీ మీద ఇష్టం ఉన్నట్టు, నీ నోట్లో ఆక కేక్ ఎట్టేసింది అనుకో, నీ మీద ప్రేమ ఉన్నట్టే. నువ్వు చెప్పేది బానే ఉంది కానీ మనకు బర్త్డే చేసుకునే అలవాట్లేదు కదరా. మూటల మాట అలవడం ఏంటి? నువ్వు చాక్తో రెడీ అయిపో, నువ్వు కేక్తో రెడీ అయిపోతావు. డబ్బులు ఇడియే. గమ్మును కట్టారా బాబా, లేట్ అయితే సేవలట్టేస్తాయి. అంటే తీపి కదా అందుకని. కొంచెం కొంచెం పెట్టండి, ఇంకా చాలా మంది ఉన్నారు తింటారు. హ్యాపీ బర్త్డే రా. హ్యాపీ బర్త్డే రాజు. థ్యాంక్స్. ఓకే, విషెస్ చెప్పడం అయిపోయింది కాబట్టి ఎవరైనా విజిల్స్ వేసే పాట పాడండి. ఆగండి, నేను పాడతాను, బాగా పాడతాను. Silence! ఈ వైట్ అండ్ వైట్ సింహాచలం గారి సింహాచలం టోల్ గేట్ పాట అత్తరాల 20 లక్షలు. ఎవరికే వచ్చేది పాడతాం. బాను నువ్వు పాడొచ్చు కదా. నేనా? ప్లీజ్ బాను పాడు. పాడమ్మా. మామగారు మీరైనా చెప్పండి. ఏ పాడవే. ఒరే సింహాచలం, ఆ, నీకో విషయం చెప్పనా? చెప్పండి అంకుల్. ఇప్పటికీ 25 చపాతీలు తిన్నావు. ఏం చేస్తాం, మీకు జ్ఞాపశక్తి ఎక్కువ, మాకు జీర్ణశక్తి ఎక్కువ. నమస్కారం డాక్టర్ గారు. ఏం బాయ్, వైట్ అండ్ వైట్ సింహాచలం బాగున్నావా? ఏం బాగుంటాంలేండి, మీరు చెప్పినట్టు వైట్ రైస్ మానేసి చపాతీలు తింటే మొదలెట్టాను, అయినా సరే లావు తగ్గలేదు. అదేంటి, నేను చెప్పినట్టు తింటే తగ్గాలే. రోజుకి ఎన్ని తింటున్నావేంటి? 30 తిన్నానండి. 30? నేను 3 తినమంది. మీకంటే ముందు 9 మంది డాక్టర్లు కలిసాం, అందరూ తల 3 తినమన్నారు. ఎవడ మాట కాదంటాం, వాళ్ళు డాక్టర్లు కాదా? డాడీకి ఫోన్ చేయాలి, ఎస్టీడీ బూత్కి తీసుకెళ్తావా? సరే పద. రాజుగారేడ్రా. కూర్చోబాను. వాళ్ళిద్దరు ఇలా బైక్ మీద వెళ్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉందిరా. అయితే పార్టీ ఇవ్వరా?
నువ్వు 50 10 ఉంచుకుని 40 ఇస్తాను. హలో హలో డాడీ. బాను ఏమైపోయారమ్మా? ఆ బాంబ్ బ్లాస్ట్ విషయం తెలిసిన తర్వాత ఎంత కంగారు పడ్డానో తెలుసా? సిటీలో కర్ఫ్యూ పెట్టడం వల్ల హోటల్కి వెళ్ళడం కుదరలేదు. సింహాచలంలో ఒకరు పరిచయం అయ్యారు, వాళ్ళ ఇంట్లో ఉండిపోయాం. సరే బాను, అంత క్లియర్ అయ్యాక రండి. అలాగే డాడీ, ఉంటాను. రాజు ఆ? వెళ్దామా? ఒకసారి గుడికి వెళ్దామా? ఈ టైంలోనా? ఈ టైంలోనే దేవుడు ప్రశాంతంగా ఉంటాడు, మన కోరికలని శ్రద్ధగా వింటాడు. అవును, ఉదయం కోరికల సంబంధం దగ్గరికి వెళ్ళావా? కోరికల స్తంభమా? వెళ్ళలేదే. వెళ్ళలేదా? అయితే మనం ఇప్పుడు రావడం మంచిదైందన్నమాట. ఒక్కసారి ఆ స్తంభాన్ని హత్తుకొని నీ మనసులో ఏముందో కోరుకుంటే అది తప్పకుండా జరుగుతుంది. నువ్వెప్పుడైనా ఏమైనా కోరుకున్నావా రాజు? నా చిన్నతనంలో మా అమ్మతో వచ్చినప్పుడు నాకు చెల్లాయి పుట్టాలని కోరుకున్నాను. పుట్టింది. ఇదే కోరికల స్తంభం. దీన్ని కప్పల స్తంభం అని కూడా అంటారు. నీ మనసులో ఏముందో కోరుకోబాను. నేను, నాన్న, మా అన్నయ్య అందరూ కలిసేలా చేయి స్వామి. భానుతో నా ప్రేమ ఫలించేటట్టు చేయి స్వామి. ఏం కోరుకున్నావు రాజు? నువ్వేం కోరుకున్నావు బాను? నాకు దూరమైంది ఎప్పటికైనా దగ్గర అవ్వాలని. మరి నువ్వేం కోరుకున్నావు? నాకు దగ్గరైంది ఎప్పటికీ దూరం కాకూడదని కోరుకున్నాను. పిల్లలకు కూడా వడియాలంటే చాలా ఇష్టం. మొదటి నుంచి ఇంట్లో పెట్టుకోవడమే అలవాటండి. ఏంటి శైలు, వడేలు పెడుతున్నావా? కాదు, పిండి పెడుతున్నాను. ఎండితే ఒడియాలవుతాయి. జోకా? తర్వాత నవ్వుతాలే. శైలు, ఫోన్ చూడమ్మా. అదేమన్నా టీవీయా చూడడానికి? ఏంటి రాజు, నీకు వడియాలు పెట్టవచ్చా? వడియాలే కాదు బాను, వంట కూడా చేయగలను. ఆహా, అయితే నిన్నెవరు పెళ్లి చేసుకుంటారో గాని మహాసుఖ పడిపోతుందో. నా ప్రేమను అంగీకరిస్తే ఆ సుఖపడేది నువ్వే బాను. అమ్మా, మిగతా వాళ్ళు పెడతారు గాని మనం వెళ్ళి వంట పని చూద్దాం రా అమ్మా. ఫోన్ ఎవరమ్మా? నాన్నగారు. దయచేసి వినండి. ఈ రోజు గోదావరి ఎక్స్ప్రెస్ లో వెళ్ళవలసిన మా అమ్మ బానులకు ఫస్ట్ క్లాస్ లో టికెట్స్ కన్ఫర్మ్ అని డాడీ చెప్పమన్నారు. మొత్తానికి టీసీ గారి కూతురు అనిపించుకున్నాం శైలు. రా. ఏం బాను, ఈరోజు ఊరు వెళ్ళిపోతున్నావా? అవును. మీరు వచ్చి 2 రోజులైనా చాలా రోజుల నుంచి పరిచయం ఉన్నట్టు, ఎన్నో రోజు నుంచి కలిసి తిన్నట్టుగా ఉంది నాకు. నాకు అలాగే అనిపిస్తుంది. నిన్నటి నుంచి కలిసి ఉన్నాం కదా. భాను, వస్తున్నాను. సారీ భాను, ఒకసారి తల తగిలితే అపార్థాలు వస్తాయంటారు. ఇంకొకసారి కొట్టు. నువ్వు చెప్పిన దాన్ని బట్టి చూస్తే అమ్మాయి నేను లవ్ చేస్తున్నట్టారా? అవునరా, భాను నాకు దగ్గరగా ఉన్నంతసేపు నీరెండలో ఉన్నట్టుగా ఉంటుంది. తను నాకు కనపడకుండా ఒక్క క్షణం దూరంగా ఉన్నాను. ఇది లవ్వా ఎదర్ రిపోర్టా? ఏడ్చావులే, అది ఫీల్ రా. ఈరోజు వడియాలు పెడుతూ వాడితో ఐ లవ్ యూ చెప్పడానికి ట్రై చేశాను. మరి చెప్పావా? లేదు. మరి అదే ఒడియాల్ని ఏపుకుని పప్పు చారులో నంచుకుని తినాలి కానీ ఇలా ప్రేమ అని చెప్పడానికి ఉపయోగించకూడదురా. రాత్రి నీకోసం ఒక భయంకరమైన ఐడియా ఆలోచించాను. నువ్వు తప్ప. ఏంట్రా? ఇది చాలా వెరైటీగా ఉంటుందిరా. చేతులు చాపు. ఏ గోరింటాకు పెడతావా? లేదురా, గోల్డ్ రంగు వేస్తాను. వెనక్కి తిప్పు. అబ్బో. ఐ లవ్ భాను. Yes! నువ్వు లెటర్ రాయక్కర్లేదు, నోటితో చెప్పక్కర్లేదు. నీ 2 చేతులు తీసుకెళ్ళి అమ్మాయి ముందు పెడితే చాలరా. నీ మనసులో ఏముందో అమ్మాయికి అర్థమైపోతుంది. బ్యూటిఫుల్ ఐడియా రా సింహాచలం.